నమస్కారం పీవీబీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సోనియా గాంధీ స్వరాష్ట్ర కలను సాకారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు ముమ్మరం. 2 ప్రధాన నిందితులకు 4 రోజుల కస్టడీ. ఇండిగో సేవల్లో అంతరాయాలు స్థిరపడుతున్నాయి. లోక్సభకు తెలిపిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. ఎనిమిదవ రోజుకు చేరిన ఇండిగో సంక్షోభం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 56 విమానాలు రద్దు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు. అల్లూరి ఏజెన్సీని వణికిస్తున్న చలిపులి. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో 2వ రోజు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఆయన వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు వాకిటి శ్రీహరి, సిఎస్ రామకృష్ణారావు ఉన్నారు. ప్రతి విగ్రహానికి 17.50 లక్షల వ్యయం చొప్పున 5.80 కోట్ల నిధులను తెలంగాణ సర్కార్ మంజూరు చేసింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్ 9న సోనియా గాంధీ నాయకత్వంలోని నాటి యూపీఏ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన రోజు ఇదేనని అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ అప్పటి ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా సోనియా గాంధీ తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షలను సాకారం చేశారని అన్నారు. అందుకే ఇవాళ తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా నిర్ణయించామని, నేడే సోనియా గాంధీ పుట్టినరోజు జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నాయని, తెలంగాణ అభివృద్ధి వైపు పురోగమిస్తోందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్ష 2004 ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకు ఒక మాట ఇచ్చారు. మీ ఆలోచన ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా నెరవేరుతుంది అని. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా అధిగమించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణకు సంపూర్ణంగా సహకరించారు. ఈనాడు స్వరాష్ట్ర కళ నిజమై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిటారుగా నిలబడి సంక్షేమము, అభివృద్ధిని దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దుకుంటున్నది. అలాంటి గొప్ప నాయకురాలు, ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9 కావడం మా అందరికీ సంపూర్ణమైన సంతోషాన్ని కలిగించే ఈ పర్వదినం. ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతో పాటు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన ఉత్సవాలను కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం జరుపుకుంటాం. ఎప్పటికీ మా గుండెల్లో, మా రాష్ట్ర పరిపాలన విధానంలో, మా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో శ్రీమతి సోనియా గాంధీ గారి స్ఫూర్తి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క విజన్ ప్రస్ఫుటంగా అమలు జరుగుతుంది. ఇండిగో సంస్థలో నెలకొన్న సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లోక్సభలో కీలక ప్రకటన చేశారు. ఎంత పెద్ద విమానయాన సంస్థ అయినప్పటికీ ప్రణాళిక లోపాలు, నిబంధనలను పాటించకపోవడం వంటి కారణాల వల్ల ప్రయాణికులకు ఇంతటి కష్టాన్ని కలిగించడానికి అనుమతించబోమని మంత్రి స్పష్టం చేశారు. ఇండిగో సేవల్లో అంతరాయాలు స్థిరపడుతున్నాయని, దేశవ్యాప్తంగా ఇతర విమానయాన సంస్థలు సజావుగా నడుస్తున్నాయని ఆయన సభకు తెలిపారు. ప్రస్తుతం దేశంలోని విమానాశ్రయాల్లో ఎలాంటి రద్దీ, ఇబ్బందులు లేవని, సాధారణ పరిస్థితులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రయాణికులకు సంబంధించిన రిఫండ్లు, లగేజ్ ట్రాకింగ్, ఇతర సహాయక చర్యలను మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇప్పటికో ఇండిగో సీనియర్ నాయకత్వానికి షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, దీనిపై వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. డీజీసీఏ నివేదిక ఆధారంగా ఖచ్చితమైన తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా లోక్సభలో మంత్రి హామీ ఇచ్చారు. We care for the crew, we care for the pilots, and we care for the safety of the entire system, we care for the passengers. So from the ministry, we have made it very, very clear to all the airlines that they have to follow the rules. 1st of November, since this has happened,
DGCA has been in continuous consultation. They wanted some variations, all the airlines, not just one airline, all airlines have come back because they vary in the operations. Some are having night operations, some are operating heavily in the northeast, some have ATR specific operations. So they, even if you talk about airlines, they all have different kind of operations, and because of the operations and because of the FDTL guidelines, which is a uniform blanket on all the airlines, they all have come for different variations. DGCA has sat with all the airlines. Wherever there was no compromise on the safety, after thorough consultation and after thorough safety risk assessment, necessary variations, necessary exemptions have been given beforehand itself. And on 1st of December also, this was on 1st of November. What honorable member has also observed, we are talking about December 3rd, after 1 month. So there was 1 full month of operations in the new FDTL also. Why I am mentioning this point, even though we are saying because arise, there have been a lot of internal complications. This is a day-to-day operations thing that the Indigo should have maintained. Indigo was supposed to manage the crew, was supposed to manage the roster through its day-to-day operations. We are there to check if the FDTL is properly implemented or not, and there has been no compromise on that side. And for 1 thorough full month we have been observing. On 1st of December we had a meeting with Indigo on FDTL itself. When they required some clarifications, we have given the clarifications also with that idea, and they have not flagged this issue. So everything was running normal till then. Suddenly we have observed this on 3rd. Immediately once this was observed, the ministry came into the picture. We have taken over the situation at the airports. We have consulted all the stakeholders, and then you have seen how things have unfolded for those 2 days. Definitely there was a lot of difficulty that has faced by the తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో అరెస్టైన 2 ప్రధాన నిందితులను 4 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం, నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డైరీ అధికారిక ప్రతినిధి అజయ్ సుగంధిని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ రోజు వీళ్ళిద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తిరుపతికి తరలించి విచారణ చేయనున్నారు. ఈ కేసులో మరింత కీలక సమాచారం రాబట్టేందుకు వీరి కస్టడీ అవసరమని సిట్ వాదించింది. నిందితుల కస్టడీ పిటిషన్లపై ఈ నెల 3న విచారణ జరిపిన ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా నిన్న కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 4 రోజుల విచారణలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కాండి. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అందరం ఒక్కటై మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన విజయ్ దీక్షా దివాస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2 ఏళ్ల నుంచి తెలంగాణ అస్తిత్వాన్ని రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారు. రామోజీరావు కంటే గొప్ప అవార్డు లేదని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో ఇచ్చే కాళోజీ, దాసరథి, గద్దర్ అవార్డులను అవమానిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. టారిఫ్లతో భారతదేశాన్ని ఇబ్బందులు గురిచేస్తున్న డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. సోనియా గాంధీని బలిదేవత అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు సోనియా గాంధీ దేవత అంటున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆనాడు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే సమైక్య పాలకులు యాదిరెడ్డి శవాన్ని ఏపీ భవన్కు రానివ్వలేదు. ఢిల్లీ పోలీసులు మా మీద కేసులు పెడితే కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ తిరగాల్సి వచ్చింది. త్యాగం అంటే కేసీఆర్ది. పదవులను గడ్డిపోసలా వదిలేసిన వ్యక్తి కేసీఆర్. నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణం మీదకొచ్చిన దీక్ష విరమించని వ్యక్తి కేసీఆర్. తెలంగాణ జైత్రి యాత్రను కేసీఆర్ శవయాత్రని నినదించినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. తెలంగాణ చరిత్ర అంటే కేసీఆర్ది. మనమందరం మరో పోరాటానికి సిద్ధం కావాలని ప్రసంగించారు. అదేంది ట్రంప్ రోడ్ అని పెడతారట హైదరాబాద్లో. అని ఎందుకే ట్రంప్ రోడ్ పెడతావు? మన తెలుగు పిల్లలను, మన విద్యార్థులను బేడీలేసి జైళ్ళలో పెట్టినందుకు ట్రంప్ రోడ్ పెడతావు హైదరాబాద్లో? ట్యాక్సీలు పెంచి, టారిఫ్లు పెంచి మన దేశాన్ని ఇబ్బంది పెట్టి, మన దేశంలో ఇవాళ వ్యాపార సంస్థలు మూతబడి పిల్లల ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ట్రంప్ పేరు పెడతావా? ఏం చేసిండు ట్రంప్? ఇలా మన పిల్లలు హైదరాబాద్ పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఫీజులు పెంచిండు ట్రంప్. చదువుకోవడానికి అమెరికా పోకుండా ఫీజులు పెంచిండు.
ఫీజులు పెంచి బేడీలేసి మీ టారిఫ్లు పెంచి భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంటే ఈయనట ట్రంప్ రోడ్డు పెడతారట. ఇది భారతీయులను అవమానించడం, ప్రజలను అవమానించడం. ఎవడన్నా ట్రంప్ పేరు పెడతాడు? ట్రంప్ అంటాడు మన నోట్బుక్ ఎత్తగొడుతున్నాడు, మన టారిఫ్లు పెంచుతుండు, బేడీలేసి మన పిల్లల్ని అవమానపరిచి అత్యంత అవమానకరంగా మన పిల్లల్ని దేశం నుంచి ఎల్లగొడుతుంటే జైళ్ళలో పెడుతుంటే వాని పేరు పెడతా అంటే అసలు నువ్వు ఏం మనిషివి? నీకేమైనా సోయి ఉందా లేదా నాకైతే అర్థమవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు సోనియా ఇచ్చింది అంటుండ్రు. నిజంగా మరి డిసెంబర్ 23 కూడా మనం తెలంగాణ విద్రోహ దినాన్ని 21 కదా 23 కూడా మనం విద్రోహ దినం జరపాలి. అప్పుడు కూడా సోనియమ్మ తెలంగాణ ఎగబెట్టింది, ఇచ్చిన తెలంగాణ వెనుకకు తీసుకున్నదనే చర్చ కూడా మనం ప్రజల్లో పెట్టాలి. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? సోనియా గాంధీ బలిదేవత అన్నాడు. 500 మంది పిల్లల చావుకు కారణం సోనియా గాంధీ. ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకోవడం వల్లనే ఈ పిల్లలు బలిదానాలు చేసుకున్నారని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా మాట మార్చిండు. అది నోరో మోరో నాకైతే తెలియదు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నా నగరంలో డ్రగ్స్ స్మగ్లింగ్ సంబంధించిన ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ దర్యాప్తులో బీజేపీ మంత్రికి సంబంధించిన వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన నిందితులు పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం వారికి ఈ డ్రగ్స్ బీజేపీ మంత్రి ప్రతిమా బాగ్రీ సోదరుడైన అనిల్ బాగ్రీ నుండి అందినట్లు తెలిపారు. నిందితుల వాగ్మూలం ఆధారంగా పోలీసులు అనిల్ బాగ్రీ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తన సోదరుడు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన విషయంపై మీడియా ప్రతినిధులు స్పందన కోరగా బీజేపీ మంత్రి ప్రతిమా బాగ్రీ జర్నలిస్టుల మీద మండిపడుతూ వారికి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. मैम आपके भाई पकड़े हैं गांजा तस्करी में, क्या कहेंगे? जबरदस्ती की बात क्यों करते हो तुम लोग? नहीं आप बता दीजिए, अपना पक्ष बता दीजिए, क्या कहेंगे? कल जो है थाना रामपुर बघेलान क्षेत्र अंतर्गत जो भरौआ गांव है उसमें पंकज सिंह बघेल पिता सत्येंद्र सिंह प्रताप सिंह बघेल जो अपने मकान के सामने एक टीन शेड में जो है धान की बोरियों के नीचे जो है 4 बोरियों में गांजा छुपा करके रखा था। उसे मुखबिर की सूचना पर दबिश दी गई और बोरियों में से 12 पैकेट जो है गांजे के प्राप्त किए गए, जिनका कुल वजन 46 किलो 134 ग्राम है, जिसकी कुल कीमत 9,22,680 रुपये पाई गई है। आरोपी के विरुद्ध जो है 8/20 NDPS एक्ट का मामला पंजीबद्ध किया जाकर के प्रकरण अनुसंधान में लिया गया है और इसी मामले में उसके द्वारा बताया गया है कि यह गांजा जो है अनिल बागरी पिता जय प्रताप बागरी एवं शैलेंद्र सिंह राजावत से प्राप्त किया गया था, जिनके विरुद्ध भी 8/20 एवं 29 NDPS एक्ट के अंतर्गत प्रकरण पंजीबद्ध कर विवेचना में लिया गया है। మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ ఉద్యోగులకు సిబ్బందికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2023 డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోని అక్కా చెల్లెలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిందని ఆయన తెలిపారు. నేటికి ఈ పథకం 2 ఏళ్లు పూర్తయింది. ఇప్పటి వరకు 251 కోట్ల ప్రయాణాలు జరిగాయని, వాటి మొత్తం విలువ 8,459 కోట్లని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా కుటుంబ బంధాలు పెరగడం, దేవాలయాల సందర్శన, ఆసుపత్రులకు చికిత్స, విద్యా వ్యవస్థలో పాల్గొనడం, ఉపాధి అవకాశాలు మెరుగుపడడం వంటి అనేక రకాలుగా మహిళలు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు. డిసెంబర్ 9, 2023 నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలగజేసింది మహాలక్ష్మి పేరు మీద. ఇవాళటి వరకు 251 కోట్ల మంది దాదాపు 8,000 కోట్ల రూపాయల విలువ గల ప్రయాణాన్ని పొందడం జరిగింది. దీనివల్ల కుటుంబాల బంధుత్వం పెరగడం కావచ్చు, అదేవిధంగా దేవాలయాల సందర్శన కావచ్చు, ఆసుపత్రులకు కావచ్చు, విద్యా వ్యవస్థకు మెరుగుపడడం కావచ్చు, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునే విధంగా అనేక ఈరోజు మహిళలు ఉపయోగించుకుంటున్న ఈ సందర్భంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదినం ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా మహిళలకు ఉపయోగపడుతుంది, మహిళల సాధికారికతకు ఉపయోగపడుతోంది. బస్సులో ప్రయాణం చేయడమే కాదు, బస్సులకు యజమానులను ఇచ్చినటువంటి ప్రభుత్వంగా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
గాంధీ భవన్లో ఘనంగా ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కేక్ కట్ చేశారు. అనంతరం ఫెస్టివ్ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో సంక్షోభం 8వ రోజుకు చేరుకుంది. ఈ సంక్షోభం ప్రభావం కారణంగా ఇండిగో సేవలు ఇప్పటికీ సాధారణ స్థితికి రాలేకపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 14 ఇండిగో విమానాలు రద్దు కాగా, వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్కు రావాల్సిన 44 ఇండిగో విమానాలు నిలిచిపోయాయి. ఇలా మొత్తం 56 విమానాలు రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఈ అనూహ్య రద్దు కారణంగా తమ ప్రయాణ ప్రణాళికలు తారుమారై గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విమానాల రద్దుల పరంపరపై పౌర విమానయాన శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ సమస్యపై స్పష్టత ఇవ్వాలని ఆదేశిస్తూ అన్ని విమానయాన సంస్థలకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విమాన సేవల్లో అంతరాయానికి గల కారణాలను వివరించేందుకు విమానయాన సంస్థల ఉన్నతాధికారులు త్వరలో డీజీసీఏ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపడానికి, ప్రయాణికులకు భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 10 నాటికి ఇండిగో పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయని, సమస్య పూర్తిగా సద్దుమణుగుతుందని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఇండిగో ప్రకటించిన విషయం తెలిసిందే. फ्लाइट सभी कैंसिल होने के बाद की पोजीशन, पब्लिक परेशान, व्यवस्था धाराशायी, कंपनी की तरफ से, प्रशासन की तरफ से कोई सहयोग नहीं है, यात्री परेशान। ಅಲ್ಲ ಎಲ್ಲರೂ ಈಗ ನಮ್ಗೆ ಸರ್ ಇವಾಗ ಆಲ್ಟರ್ನೇಟಿವ್ ನಮ್ಗೆ ಅಟ್ಲೀಸ್ಟ್ ಬೇರೆ ಫ್ಲೈಟ್ ಆದರೂ ಅರೇಂಜ್ ಮಾಡ್ತಾರೆ. ಅಲ್ಲ ಕನ್ನಡಕ್ಕೆ ಟಿಕೆಟ್ ಬೇಕು, ಕನ್ನಡಕ್ಕೆ ದುಡ್ಡು ಬೇಕು, ಕನ್ನಡ ಏರ್ಪೋರ್ಟು ಬೇಕು, ಮತ್ತೆ ಕನ್ನಡ ಬರೋದಿಲ್ಲ. ಮಾಡಿ 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 ఇండిగో వెళ్ళేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య భర్త మట్టా దయానంద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఎమ్మెల్యే మద్దతు లేకుండా అభివృద్ధి పనులు చేయగలరా అంటూ ఆయన ప్రత్యర్థులకు నేరుగా సవాల్ విసిరారు. ఆయన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో అధికార దుర్వినియోగానికి అద్దం పడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. మట్టా దయానంద్ మాట్లాడుతూ మీకు దమ్ముంటే ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా ఒక అభివృద్ధి పనైనా చేయగలరా అని ప్రశ్నించడమే కాకుండా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గెలవకపోతే అభివృద్ధి చేయమంటూ బహిరంగ ప్రతినిధులకు దిగారు. ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను సర్పంచ్ అభ్యర్థులకి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ఇల్లు మీరు ఇక్కడ తీసుకురాగలరా, ఒక్క రోడ్డు వేయగలరా? ఎమ్మెల్యే గారి సపోర్ట్ లేకుండా మీరు చేస్తారంటే
ఈ రోజే పోటీలో ఉంచి తప్పుకోవడానికి సిద్ధంగా మా క్యాండిడేట్ ఉన్నాడు తెలియదు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో రెండవ రోజు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఆయన వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు వాకిటి శ్రీహరి, సిఎస్ రామకృష్ణారావు ఉన్నారు. ప్రతి విగ్రహానికి 17.50 లక్షల వ్యయం చొప్పున 5.80 కోట్ల నిధులను తెలంగాణ సర్కార్ మంజూరు చేసింది. అందరూ చప్పట్లతో అందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో చక్కటి చారిత్రక ఘట్టం, చారిత్రక నేపథ్యం కలిగినటువంటి తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆవిష్కరణ చేశారు. అన్ని జిల్లాల సమీకృత కార్యాలయాల సముదాయాల్లో, అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కూడా ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు అల్లూరి ఏజెన్సీలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో మాడుగుల, అరకు, మెనమలూరు వద్ద 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు, ముంచెంగిపుట్టు, పెద్దబయలు ప్రాంతాల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో అల్లూరి ఏజెన్సీలోని ప్రజలు చలికి వణికిపోతున్నారు. పిల్లలు, వృద్ధులు బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. అల్లూరి ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారుజామున భారీగా మంచు కురుస్తోంది. చలి తీవ్రతకు ఆపి ఉంచిన వాహనాల అద్దాలపై మంచు గడ్డకడుతోంది. చలి తీవ్రతకు రోడ్ల పక్కన చలిమంటలు వేసుకుంటూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరో వారం రోజుల పాటు చలి తీవ్రత ఇలానే కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంచు కురుస్తున్న నేపథ్యంలో తెల్లవారుజామున ప్రయాణాలు చేయొద్దని హెచ్చరించారు. భారీ మంచు కారణంగా తెల్లవారుజామున పక్కనున్న వ్యక్తి కూడా కనపడడం లేదని ఏజెన్సీ వాసులు అంటున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.